కలెక్టర్ గారు మాకెట్ట తెలవాలి? ఉపాధి హామీ లెక్కలపై ఎమ్మెల్యే దొంతి ఆరా. ప్రజాపాలన విజయోత్సవంలో ఎమ్మెల్యేకు వినతులు. దుగ్గొండి ఘంటారావం. ప్రజాపాలనలో భాగంగా చేసిన ఉపాధి హామీ అభివృద్ధి పనులపై సరైన లెక్కలను ఎందుకు నమోదు చేయలేదంటూ ఉపాధి హామీ అధికారులపై నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అంటూ తనదైన శైలిలో చమత్కరిస్తూనే కలెక్టర్ గారు మాకెట్ల తెలవాలి అంటూ దొంతి మందలించారు. మంగళవారం మండలంలోని మందపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు మన ఊరిలో పనుల జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విచ్చేశారు. రూపాయలు 9,44,000 నిధులతో దాదాపు 925 మీటర్ల పంట పొలాలకు మట్టిమరం రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల వివరాలపై పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలకు ఉపాధి హామీ కూలీలకు అర్థమయ్యే విధంగా క్షుణ్ణమైన రీతిలో ఉపాధి హామీ బిల్లుల లెక్కలను వివరాలను గూర్చి ఏపీఓ శ్రీనివాస్ను దొంతి అడిగి తెలుసుకోగా ఏపీఓ శ్రీనివాస్ పూర్తి స్థాయి సమాధానం ఇవ్వడంలో తడబడ్డారు. ఇప్పటికైనా రికార్డులలో క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ఉపాధి హామీ లెక్కలను రాసి పెట్టాలంటూ దొంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ గ్రామానికి ఏ పని కావాలో అట్టి గ్రామానికే ఖర్చు పెట్టేలా అధికారులు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ సత్యశారదకు పీడీకి ఎమ్మెల్యే దొంతి సూచించారు. ప్రజాపాలన విజయోత్సవాల సభ అనంతరం పల్లె దవాఖాన బిల్డింగును కేటాయించాలంటూ పల్లె దవాఖాన డాక్టర్ వనమాలతో పాటుగా ఆశా కార్యకర్తలు ఎమ్మెల్యే దొంతికి వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ కావాలంటూ ఐకేపీ మహిళలైన లింగాల సుమలత, వివోఏ అంబరగొండ మధురాబాయ్, మేధరి పద్మ తదితర మహిళలు వినతి పత్రాన్ని ఎమ్మెల్యే దొంతికి అందజేశారు. నూతన జీపీ బిల్డింగ్ భవనం కావాలంటూ గ్రామ పార్టీ అధ్యక్షుడు అయిన మారేడుగొండ రాజేశ్వరాచార్యులతో పాటుగా గ్రామ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దొంతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గ్రామస్తుల అందరికీ ఎంతగానో భరోసాను ఇస్తూ మీరు ఇచ్చిన వినతి పత్రాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని, మీరు కోరిన విధంగా నూతన భవనాలను నిర్మింపజేపిస్తామని దొంతి హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు మారేడుగొండ రాజేశ్వరాచార్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ రాణి, ఏపీఓ మధురాబాయ్, లింగాల సుమలత పాటలను పాడి అధికారులతో పాటుగా గ్రామస్తులను ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, నర్సారెడ్డి, డిఆర్డీఓ పీడి కౌశల్యదేవి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ సంగీత లక్ష్మి, ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధతి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల బాబు తదితరులు పాల్గొన్నారు. ఐదు పిడికిలు తీయాలి. నమస్కారము. మనకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమానికి ఇచ్చేసిన మన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సార్ గారిని వేదిక నల్గొండని కోరుతున్నాము. అదేవిధంగా ఎమ్మెల్సీ సార్ గారిని సారయ్య సార్ గారిని వేదిక
థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఉపాధి భరోసా కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీల గారికి, అదేవిధంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ఇతర జిల్లా అధికారులకు, మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచినటువంటి మహిళలకు, అదే గ్రామ ప్రజలకు, మరి గ్రామ పెద్దలకు, వివిధ మండల ప్రజలకు, అదేవిధంగా ప్రెస్ సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా విజయోత్సవంలో భాగంగా మీ అందరు పాల్గొంటున్నందుకు మా యొక్క డిఆర్డిఏ తరపున మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఉపాధి కార్యక్రమం అనేది మీరందరం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టయితే 2005లో మాత్రమే చూసేవాళ్ళు. మరి అప్పటి పరిస్థితి గమనించినటువంటి ప్రభుత్వం ఏం చేశారంటే ఉపాధి హామీ పథకంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమం తీసుకొచ్చిన దగ్గర నుంచి గ్రామంలో వలసలు ఒక్క దగ్గర ఉంటూ చక్కగా మరి గ్రామంలోనే పని దొరుకుతుంది, మరి ఆ గ్రామంలో పని చేసుకుంటూ మరి ఇన్ని సంవత్సరాలు ఇది ఒక యాక్ట్ అంటే మీకు ఒక హక్కులా ఒక రైట్ లా అడిగేటటువంటి అనేది అయితే చూడలేదండి. నీరు లేకుండా అయితే ఎక్కడ కూడా పంటలు ఎండిపోయినాయి, బాగా కరువు వచ్చిందన్న పరిస్థితి అయితే కనపడలేదు. ఇది వాస్తవం. అయితే కొంత వర్షాలు తక్కువ పడినా అయినప్పటికీ పంటలు అయితే బాగానే పంటాయి. పూర్తిగా ఎండిపోయి ఏడారిలాగా అప్పుడు ఉన్నట్టయితే లేదు. ఆ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అనేక ప్రక్షాళనలు, అనేక చేంజెస్ చేసినప్పటికీ మరి మన ఉపాధి వాళ్ళు చక్కగా మరి మిమ్మల్ని ఉపాధి కూలీలను కూడా అనకూడదు. పనిచేసే వాళ్ళని ఏమనాలంటే వే సీకర్స్, అంటే పని కోరు చేసేవారు అని కూడా ఒక మంచి ఘనత. అంటే ఒక వే సీకర్స్ గా 100 రోజుల భరోసా తోటి మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం. చెరువుల పునరుద్ధరణ చేశారు, ఫార్మ్ పాండ్స్ చేశారు, హార్టికల్చర్ అన్నకారు రైతులకు ఇచ్చినటువంటి భూములన్నీ రాళ్ళు రప్పలు ఉండేవి, అవన్నీ కూడా సరిచేసి అవన్నీ సాగులోకి తీసుకు దరిదాపు సార్ దీంట్లో దరిదాపు ఒక 8 to 9 ఫార్మర్స్ వరకు ఫార్మ్ పాండ్స్ తవ్వుకున్నారు సార్. డీసిల్టింగ్ ఆఫ్ ఎంఐ ట్యాంక్స్ చేశారు, హార్టికల్చర్ చేశారు. ఏది కమ్యూనిటీ ఇండివిజువల్ ఫార్మర్స్కి ఏ విధమైన ఉపాధి హామీ నుంచి ఉపాధి ఇస్తుంది అది ఏమైనా డీటెయిల్ సార్ ఏపీ దాని ద్వారా మనకి ఇక్కడ ఉన్న రైతులు 9 lakhs సార్. 9 లక్షల రూపాయలు, 9 లక్షల రూపాయలు, 18 లక్షల రూపాయలు ఏ చెరువు అవి ఈ చెరువులో వాళ్ళు చెప్పాలి కదా, ఊరే చెప్పుకుంటే వాళ్ళు వెళ్ళాలి కదా. ఈ ఊర్లో ఏం చేయించాము, దేనికి ఎంత ఖర్చు పెట్టాము, ఇది మనం వెళ్ళాలిగా. రంగాయ చెరువు మంచినీళ్ళకు ఉంటుంది సార్. తగద చెరువు మంచినీళ్ళకు ఉంటుంది సార్. ఈచ్ 9 లక్షలు అవును సార్. పూర్తి చేసినామా, మరమ్మతు చేసినామా, తూము బాగా చేసినామా, మత్తడి బాగా చేసినామా, లేకపోతే నీళ్ళు వచ్చేదానికి వచ్చేసి సీటు తీసినాం సార్. కరెక్ట్గా మరమ్మతు చేసిన దానికి లేకపోతే చెరువు పూర్తి చేసిన దానికి దేనికి ఎంత ఖర్చు పెట్టించి వాళ్ళకి అవకాశం కల్పించాం. సార్ దీంట్లో మనం ఒకటి రాజు తీసి రైతులకు పంపించింది సార్. ఒకటే రిక్వైర్మెంట్ అవును సార్. దీంట్లో అంటే మనకి మిగిలిన ఏం లేవు. మెటీరియల్ కింద మనకి ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ సీసీ రోడ్లకి ఎక్కువ మెటీరియల్ కాపాడి పోతుంది కాబట్టి సీసీ రోడ్ వేరు. ఫ్యూచర్ సంబంధించి వరద వచ్చినప్పుడు నీళ్లు నింపిన తర్వాత ఆ యొక్క పొలాలకి నీళ్లు తీసుకుపోయే కొరకు ఆ కట్టల మరమ్మతు, కాలువల మరమ్మతు, ఏమో తూము ఏదైనా లీకేజ్ ఉంది ఆ చెరువులో లీకేజ్ కాకుండా తూము ద్వారా బాగు చేసుకునే వాటికే ఖర్చు పెట్టలేదు. దాన్ని చేయాలి సార్. మేము అవసరం లేదు. దీంట్లో ఇక్కడ అడగలేదు సార్. దీంట్లో ఇక్కడ ఈ విలేజ్లో ఈ విలేజ్
ఆ చెరువు గురించి ఆ కట్ట గురించి అందరూ డీటెయిల్ గా ఆ చెరువు ఆ పంట కట్టకి ఇంత హోయ కట్టుంది, ఇంతమంది రైతులు సేద్యం చేస్తున్నారు, తర్వాత ఇంత లేదు, దీనికి మేము స్ట్రెంథన్ చేసుకుంటాం బండు కట్టని బలోపేతం, ఆ కట్టుతో పాటు తూములు బాగు చేసినాం, ఆ తూములతో పాటు మొత్తం బాగు చేసినాం, ఈ మొత్తడి తూములు కట్టుతో పాటు ఆ నల్లబడి తీసుతో పాటు నీరు వరద చెరువు నిండే కొరకు ఆ యొక్క ఫీల్డ్ అది ఫీడింగ్ చేసి కాదు ఫీడింగ్ చేసి కాదు రైతులకి ఆ పోయే నీళ్ళు అవే చేయాలి. ఇదే తీసుకున్నా ఎంత పొడుగు 1 కిలోమీటర్ ఉంటుంది సార్. ఎంత ఆయకట్టు ఉంది, ఎన్ని ఎకరాలు పాడుతుంది, చదువుకి వచ్చినాయి సార్ అది. సో దానికి చేస్తా ఉంటే దాని చరిత్ర ఉంటే దానికి ఏం బాగు చేస్తున్నారు మేము ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగితే చెప్పడానికి అవకాశం ఉండదు. నీ దగ్గర ఉన్న నాయకుడు ఏం చెప్పాలి, ఆ సర్పంచ్ అడుగుతుంది, ఏమో జ్యోతి అడుగుతుంది, ఏం చెప్పాలి, ఆగేస్తున్నా ఏం చెప్పాలి. ఇప్పటివరకు ఈ విలేజ్ లో 9,673 మందికి మీరు బడ్జెట్ కేటాయించారు. 9,737 మంది ఇప్పటికి ఆల్రెడీ 31 మార్చ్ 2025 వరకు చేయాల్సిన పని 31 మార్చ్ 2025 వరకు ఇది బడ్జెట్ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, అంటే 100% అయిపోయింది. ఎంత దీని కాస్ట్ 21 లక్షలు 21 లక్షలు వాళ్ళకి పని కల్పించారు. ఈ పని ఇంకా అన్ని ఫర్దర్ ఏముంది బడ్జెట్ సార్. ఇంకోటి సార్, హార్టికల్చర్ కింద మామిడి తోట కూడా పెట్టినాం సార్, ఇక్కడ జామకాయ తోట కూడా వచ్చినాం సార్. ఈ పనులు లాస్ట్ ఇయర్ మనం దీంట్లో కేటాయింపు చేసినాం సార్. ఇప్పుడు ఈ 5 మాసాలు ఉంది కదా, అవును సార్. మార్చి 31, 25 వరకు ఉంది కదా, అవును సార్. మనం ఇంకెంత ఇవ్వచ్చా, ఈ బడ్జెట్ అయిపోయింది అయిపోయింది సార్. అవును ఇవ్వచ్చా. అంటే మన మండలం విత్ మండలంలో ఇంకా అంటే కొంత తక్కువ ఉన్నాయి సార్, దాన్ని మనం ఇక్కడ చేసుకుంటాం సార్. వాళ్ళు అడగాలా లేకపోతే మీరు బడ్జెట్ తయారు చేసినా? బడ్జెట్ తయారైంది చేసినాం సార్. మనం గ్రామ సభలు పెట్టేసి మళ్ళీ బడ్జెట్ తయారు చేసుకున్నాం సార్. గ్రామ సభలు ఏర్పాటు చేసుకుంటే ఏం అడిగారు, మళ్ళీ పని అడిగారు సార్. మనం ఎక్కడెక్కడ మళ్ళీ వర్క్స్ కూడా కావాలని అడిగారు సార్. దాంట్లో భాగంగా ఏ పని వాళ్ళు గుర్తిస్తారు, గుర్తించారు సార్ వర్క్స్ ఏం పనులు. సార్. మనకి వచ్చేసి ఇక్కడ హార్టికల్చర్ కింద మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మామిడి తోటలు 15 ఎకరాలు వచ్చింది సార్. మళ్ళీ తర్వాత మనకు రోడ్స్ ఇంకా 2 వచ్చినాయి సార్. తర్వాత ఫీల్డ్ ఛానల్స్ ఒక 2 వచ్చినాయి సార్. ఇంకా ఫారం పాయింట్స్ 2 వచ్చినాయి సార్. ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు అయింది. దీంట్లో 40% అంటే ఎంత, మెటీరియల్ కాంపోనెంట్ 14 lakhs సార్. 14 lakhs 40%. 40% అయితే 14 lakhs వచ్చింది సార్. 14 లక్షలు 20 లక్షలు 20 లక్షలు 40%. 40%. 20 లక్షలు 20 లక్షలకి 40% మనం కలుపుకోవాలి సార్. 8 లక్షలు. సార్ అంటే మనం దాన్ని అవునా, ఇప్పుడు 10 లక్షలకి 4 లక్షలు, 10 లక్షలు 4 లక్షలు 8 లక్షలు కదా. అదనంగా కలుపుకోవాలి సార్. ఎందుకంటే మనం 60కి 40కి మనం 60కి 40 కలుపుకోవాలి సార్. కలుపుకుంటే మనకు అవును, ఇందులో ఇక్కడ రాయాలి. అవును సార్. రాయలే కదా, రాయలేదు సార్. 20 మరి మాకు ఎట్లా ఇవ్వాలి, అవును సార్. ఎవరు మాకు ఎట్లా ఇవ్వాలి, కాదు సార్ నాకు ఎవరు చెప్పండి. 60% ఎక్కువ ఉంది అంటే నీ మొత్తం టోటల్ ఎంతవరకు అయింది ఇక్కడ, సార్. 21 lakhs అయింది సార్. మెటీరియల్ రోడ్డు వచ్చిన తర్వాత అవుట్లైన్ 40%. దాంట్లో ఓన్లీ 19,000 మాత్రమే మెటీరియల్ ఇప్పుడు మాకు బుక్ అయింది సార్. వాస్తవంగా అంటే నర్సరీ ఒకటి బుక్ అయింది, మిగతాది ఇప్పుడు మనకు 40% మెటీరియల్ కాంపోనెంట్ ఎంత ఉంది 40% ఉంది సార్. ఈ విలేజ్ లో. CC ఈ విలేజ్ లో సార్ సార్. ఈ విలేజ్ లో 40% మెటీరియల్ కాంపోనెంట్ వాల్యూ ఎంత ఉంది. మనం రేపు ఖర్చు పెట్టడానికి ఏది 31 తారీఖు రోజు వరకు 2025 ఖర్చు పెట్టే కొరకు ఎంత ఉంది అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ కాంపోనెంట్ ఏది వాల్యూ ఎంత ఉంది. ఇక్కడైతే మనకు CC రోడ్స్ ద్వారా వస్తే
100% వాల్యూ వెళ్తుందంటే 14 lakhs ఉంది సార్ వాస్తవంగా. 14 lakhs ఉంది సార్. 14 లక్షలు 4 లక్షల రూపాయలు విలువ చేసి చేయాలి సార్. మెటీరియల్ కాంపోనెంట్ ఉంది. అవును సార్. మెటీరియల్ కాంపోనెంట్ 14 లక్షల రూపాయల్లో వాళ్ళు అడిగితే ఇప్పుడు ఖర్చు పెట్టొచ్చు ఆయన ఖర్చు పెట్టొచ్చు. ఏమండి పిల్లిగా సార్ యాక్చువల్ గా 14 lakhs అయితే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది సార్. బట్ ద థింగ్ ఈస్ ఓవర్ అండ్ ఎక్సెస్ మెటీరియల్ వర్క్స్ ఇక్కడ మన జిల్లాలో టేకప్ చేయడం జరిగింది. జిల్లా చెప్పాలని అడిగింది. ఎస్ సార్, ఎస్ సార్, రోడ్డు కూడా చెప్పాలని అడిగింది. ఎస్ సార్, ఆల్రెడీ ఇది ఓవర్. ఎస్ సార్, 2024 మార్చి వరకు మాకు తక్కువ ఎస్ సార్, ఇవ్వలే పోయినసారి. ఇవ్వలేదు సార్. పోయినసారి అంటున్నారు ఆల్ కాన్స్టిట్యూషన్ లో 113 కోట్లు ఇస్తే మాకు పైసలు 2024 31 మార్చి 2025 31 మార్చి 2025 31 మార్చి వరకు ఆల్రెడీ నేను ఈ ఊళ్ళో 100 రూపాయలు పని చేస్తే 40 రూపాయలు చేసుకోవాల్సిన పని మీరు ఇవ్వలేదు కాబట్టి మాకు ఇవ్వాలి. మా రైట్, మేము చేసేది మా రైట్. మేము అడిగేది ఏంటంటే ఈరోజు మొత్తము 6 మండలాలలో 22 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ ఎలిజిబుల్ ఉంది. ఎలిజిబుల్ ఉంది కాబట్టి మీరు చూపించింది జిల్లాలో 2,28 లక్షలు మాత్రమే. ఆల్రెడీ మొత్తం అయిపోయింది. ఇంకా 20 కోట్ల రూపాయలు పాత పనులకే మేము పేమెంట్ చేయాలి అని చెప్పింది. ఎగనెస్ట్ నామ్స్ ఈ చేసి ఎగనెస్ట్ నామ్స్ మీరు ఇచ్చింది. ఈ గ్రామం యూనిట్ లో 100 రూపాయలు పని జరిగితే 40 రూపాయలు ఈ విలేజ్ లో ఏదైతే మట్టి పని చేసిన తర్వాత 40 రూపాయలు ఈ గ్రామంలోనే రోడ్డు మరమ్మతు కానీ, సైడ్ కాలం మురికి కాలం కానీ, చిన్న ఏదైతే మోరీ కానీ, లేకపోతే అంగన్వాడీ సెంటర్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, టాయిలెట్స్ కానీ, లేకపోతే మిగిలిన సెంటర్స్ పనిచేసుకోవడానికి మాకు వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ రోజు ఆ పాతాన్ని ఆపేసి ఈ పూట మాకు ఎలిజిబిలిటీ ఈ మండలంలో 3 కోట్ల ఏది మెటీరియల్ కాంపోనెంట్ అవైలబుల్ ఉంది. యాజ్ అంటే ఈ రోజు మాకు ఈ నెలాఖరులో వీళ్ళందరూ ఎక్కడైతే గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాన్ని యూనిట్ చేసుకొని ఏమంటే గ్రామాన్ని యూనిట్ చేసుకొని ఆ గ్రామంలో ఎంతైతే మెటీరియల్ కాంపోనెంట్ అవైలబిలిటీ ఉందో అది మేము ఇస్తాము. నాకు మంజూరు ఇవ్వాలి అని చేయించాలి. లేదు మండల్ యూనిట్ చేసి ఇవ్వమంటే మండల్ యూనిట్ చేసి లేదు విత్ ఇన్ ది కాన్స్టిట్యూన్సీ అంటే విత్ ఇన్ ది కాన్స్టిట్యూన్సీ. మై రిక్వెస్ట్ ఈ మండల్ యూనిట్ చేసి ఈ గ్రామాలలో ఎక్కడికక్కడ పనిచేసే దానికి అవకాశం కల్పించి మా ఏదైతే మండలాల్లో ఇప్పుడు ఉన్న అవైలబిలిటీ ఫండ్స్ కి మాకు ఇవ్వాలనేది మా పర్సనల్ గా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. యాజ్ ఏ శాసనసభ్యుడిగా వాళ్ళ హక్కు మీకు గుర్తు చేస్తున్నాము. ఇది ఒక్క నిమిషం కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ కంప్లీషన్ చేస్తాను. నేను అవుట్లుక్ చెప్తాను, వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వారు ఏది వివరిస్తారు. కానీ దీని వృత్తాంతం ఎట్లా పుట్టింది ఏంటని అన్ని మీకు చెప్తాను. కలెక్టర్ గారు ఇష్యూ ఉందో దాన్ని ఎట్లా రిడ్రెస్ చేస్తామనేది మనం చూడాలి. ఫస్ట్ పాయింట్ సార్, మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ రాకముందు ఒక రివ్యూ నేను తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూలో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ వాళ్ళని అడిగాను సార్. అసలు మీరు వర్క్ ఎలా, మీరు ఏవైతే క్వశ్చన్స్ అడిగారో అదే సేమ్ క్వశ్చన్స్ వాళ్ళని అడిగినప్పుడు, బికాస్ నాకు అర్లియర్ ఇంతకుముందు ఫైల్స్ వచ్చేటప్పుడు ప్లాంటేషన్ అని అంటారు సార్. ఆ ప్లాంటేషన్లో రిపీటెడ్గా మునగ ప్లాంటేషన్, మ్యాంగో ప్లాంటేషన్ ఆర్ డిఫరెంట్ అదర్ ప్లాంటేషన్స్ అని అంటారు. ఆ రైతు ఒకళ్ళ లేకపోతే మల్టిపుల్ అనేది ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఏవైతే ఎసెన్షియల్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతున్నారో అవి వాళ్ళని అడగడం జరిగిన తర్వాత వాళ్ళు గ్రామ సభ వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఆన్ ఫైల్ పేపర్ తోటి. ఈ గ్రామ సభ పెట్టిన తర్వాత ఆ గ్రామ సభలో వాళ్ళు ఎంచుకున్న వర్క్కి మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అని చెప్పారు. సో అంతవరకు నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఇది విలేజ్ యాజ్ ఏ యూనిట్ వీళ్ళు వెళ్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్తున్న కాన్సెప్ట్లో ఇప్పుడు ఆల్రెడీ విలేజ్ మ్యాండేజ్ ఎగ్జాస్ట్ చేసింది కాబట్టి మనం వీల్ హ్యావ్ టు గో ఫర్ మండల లేదా కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడైతే అదర్ మ్యాండేట్స్ ఉందో యూనిఫామ్గా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చా అనేది మీరు అడుగుతున్నారు. సో ఇఫ్ ఇట్ ఈస్ వర్కబుల్ అండర్ ది రూల్ ఆఫ్ లా మీరు అది చేయొచ్చు. మీరు అది ఏంటి అనేది
అయితే ఇప్పుడు ఏదైతే లేబర్ మీరు అడిగిన మ్యాండేట్స్ ఏదైతే ఉందో సార్, యాక్చువల్గా స్టేట్ కి అలొకేటెడ్ మ్యాండేట్స్ వచ్చి కొన్ని ఏదైతే నియర్ బై ఉన్నటువంటి మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి వేరే డిస్ట్రిక్ట్స్ లో కొన్ని మండల్స్ చేయలేకపోయి ఉన్నారు సార్. అలాంటి మ్యాండేట్స్ అన్ని కూడా మనకి ఎక్కడైతే ఎక్కువ ఉత్సాహంగా చేస్తున్నారో వాళ్ళకి మన స్టేట్ నుంచి డివైడ్ చేయడం జరుగుతుంది సార్. సో ఇది మ్యాండేట్స్ సంబంధించింది. సో మ్యాండేట్స్ ఇక్కడ మనకి లేబర్స్ వచ్చి ఇప్పుడు చేస్తామంటే కూడా వాళ్ళకి ఏం డెఫిసిట్ లేదు సార్. అండ్ ద సెకండ్ థింగ్ రిగార్డింగ్ ద మెటీరియల్ కాంపోనెంట్ సార్. సో మెటీరియల్ కాంపోనెంట్ ఆల్రెడీ ఏంటంటే సార్, గతంలో ఉన్నటువంటి ఈ లాస్ట్ ఇయర్, ఐ మీన్ ఈ ఇయర్ కూడా కాదు సార్, ఇది పాత లాస్ట్ ఇయర్ లోనే ఓవర్ అండ్ ఎక్సెస్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ మండల్కి యాక్చువల్గా మండల్ యాజ్ అ యూనిట్ లేదా గ్రామ పంచాయత్ యాజ్ యూనిట్ స్టార్టింగ్ లో స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఉండేది సార్ 2005 లో. సో లేటర్ ఆన్ దట్ గ్రామ పంచాయతీ యాజ్ యూనిట్ తీసేసి మండల్ యాజ్ అ యూనిట్ పెట్టారు. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ యాజ్ అ యూనిట్ పెట్టారు ఒక 2-3 years అయిన తర్వాత. ఫైనల్ గా ఒక 5 years 6 years నుంచి ఏం చేశారంటే సార్, యాజ్ అ స్టేట్ యాజ్ అ డిపార్ట్మెంట్. సో ఈ మెటీరియల్ గా మాకు యాజ్ అన్ ఈజీఎస్ డిఆర్డిఓ పీడీకి మాకు ఎటువంటి ఇది ఉండదు సార్. అక్కడ ఏం డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ టేక్ ద డిలే అయ్యి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సార్. సో మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ యొక్క మార్చ్ వరకు మనం మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ తక్కువగా తీసుకున్నట్టయితే మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి వీ కెన్ డూ మెనీ వర్క్స్. 2 years లాస్ అయింది కదా, ఆ ఎలిజిబిలిటీ అమౌంట్ ని 2 సంవత్సరాలు లాస్ అయింది కదా. ఎంత అమౌంట్ 12-13 crores ఏది మాది లాస్ అయిపోయింది. ఇప్పుడు మార్చ్ వరకు మళ్ళీ లాస్ అయిపోతున్నారు. అంటే మేము 10 దినాలు పనిచేసి మా డబ్బులు మేము మా డబ్బే కదా మేము అడిగింది, మా హక్కే కదా అది. యూనిట్ తీసుకొని స్టేట్ నుంచి తీసుకోవడం జరిగింది సార్. ఇది ఆల్రెడీ వర్క్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. వెన్ ఐ హ్యావ్ కమ్ హియర్ సార్, నేను ఫస్ట్ అడిగిన ఎన్ఆర్ఈజీఎస్ వర్క్లో నేను అడిగింది ఇక్కడ ఒక రిడండెన్సీ నేను అబ్జర్వ్ చేశాను. అంటే మీరు ఏం వర్క్స్ చేస్తారు అన్న క్వశ్చన్ అడిగినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 236 వర్క్స్కి మనకి పర్మిషన్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది విలేజెస్లో మనం చేసే వర్క్ ఫార్మ్ పాండ్స్ తవ్వడం, ఒక 4-5 పనులే చెప్తున్నారు, 4-5 రకాల పనులే చెప్తున్నారు. సో అలా చేసినప్పుడు డైవర్సిటీ అనేది ఉండదు, మనకి ఉండే స్కిల్ ఏదైతే ఉంటుందో ఒకే యాంగిల్లో వెళ్తున్నాం మనం, అది వర్కౌట్ అవ్వదు. సో ఈవెన్ హార్టికల్చర్ తోటి టైఅప్ ఏదైతే ఉందో, మరి ప్లాంటేషన్ అంటున్నారు, వాళ్ళు ఎక్కడైతే పోలీ హౌస్ లేదా డ్రిప్ ఇచ్చిన దగ్గర మన మ్యాండేట్స్ పెట్టి రైతుకి హెల్ప్ చేసేది ఉంది సార్. సో అక్కడ కూడా రిడండెంట్గా వీఆర్ ఓన్లీ టార్గెటింగ్ 3 to 4 ప్లాంటేషన్స్ లైక్ మునగా, మ్యాంగో అండ్ అదర్ ప్లాంటేషన్ అంటున్నారు, దట్ ఇస్ వేగ్. సో ఇవన్నీ వెరిఫై చేసినప్పుడు ప్లానింగ్ అనేది ఎందుకు ఇప్పుడు తను సబ్మిట్ చేసిందే నాకు చెప్పారు, ఈ ఇయర్కి ప్లానింగ్ ఇస్ క్లోజ్డ్, ఏదన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ చేస్తాము. ఇలా చెప్పినప్పుడు అట్లీస్ట్ 6 months అహెడ్ ద ప్లానింగ్ షుడ్ స్టార్ట్. సంథింగ్ లైక్ ఒక డైవర్సిఫైడ్గా మనం వెళ్ళగలిగినప్పుడు ఇక్కడ ఉండే ప్రజలకి స్కిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రాంతం డెవలప్ అవుతుంది. ఎన్నిసార్లు ఒకటే పాయింట్ని తోటారు, సీట్ తీస్తారు. పనికార పథకం అని చెప్పి గ్రామంలో ఈ విధంగా కార్డులు ఇచ్చి ఈ విధంగా మీకు ప్రతిపాదన చేసుకోమని చెప్పి ఆ రోజు ఈ విధంగా లేకుండా ఆ కార్యక్రమం మరి ఉత్తర భారతదేశంలో 100 రూపాయల పని జరిగితే 50 రూపాయలేమో గోధుమలు, 50 రూపాయలు నగదు. చిన్న చిన్న గ్రామాలకి హామ్లెట్స్ అన్నిటి కూడా ఆ రోజు మనం రోడ్ వేసుకున్నాం. ఆ రోడ్తో పాటు ఊళ్ళో ఇరిగేషన్ వెల్ అని అందరూ మనం సిఐవెల్ అని మనం అనుకునేది, అవి కూడా తవ్వించాం. 2-3 ఆ యొక్క ఇరిగేషన్ వెళ్ళి ఆ యొక్క రైతులకు ఇచ్చి బాగు చేసుకునే అవకాశం కల్పించాం ఆర్థికంగా. కాబట్టి ఆ రోజు అయిన తర్వాత మళ్ళీ ఏదైతే బీజేపీ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఆ రోజు పెట్టిన దాన్ని ఆ యొక్క బియ్యం ఆ యొక్క డబ్బుల్ని దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయని చెప్పి పేపర్లో బాగా వచ్చినాయి. అసెంబ్లీలో మీటింగ్లలో కూడా బాగా దూషించుకున్న సంగతి మనందరూ చూస్తాం. అప్పుడు మనం దీన్ని పూర్తి స్థాయిలో ఆ రోజుల్లో మరి 94 నుంచి 2004 ఆ 10 సంవత్సరాల కాలంలో కరువు వచ్చింది. ఇవన్నీ కూడా నిధులు దుర్వినియోగం జరిగినాయి, ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే ముందు దీన్ని గ్రామాల నుంచి వలసపోతా ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు మనం దీన్ని అందరికీ కూడా
ఏదైతే మళ్ళీ చట్టాన్ని తీసుకొని వచ్చి ఉపాధి అందరికీ కూడా కల్పించాలని చెప్పి ఆ రోజు 2000 భారతదేశ ప్రజలము మేము భారతదేశంలో సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గుణరాజ్యంగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రము అంతస్తులోను అవకాశంలోను సమానత్వంలో చేపట్టుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవంలో జాతి సమైక్యతను అఖండతను తప్పక అనుభవించు సౌభాగ్యతను పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని ఈ 1999 సంవత్సరము నవంబర్ 26వ తేదీన నా
చక్కగా మన గురించి చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మేడం గారికి, అదేవిధంగా జిల్లా అధికారులందరికీ, అదేవిధంగా డేటా మేడం గారికి, వచ్చిన గ్రామ ప్రజలందరికీ పత్రికా మిత్రులు